హలో మాయ, వెల్కమ్ టు సినీ పుచ్చకాయ. ఇప్పుడు మన రివ్యూ ఈ మూవీ నేమ్ వచ్చేసి డామినిక్. ప్రెసెంట్ అయితే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ అవైలబుల్ గా ఉంది. తెలుగు డబ్బింగ్ వచ్చేసరికి అంతేం లేదు, పర్లేదు అంతే. ఇంకా మూవీ యొక్క రన్ టైం వచ్చేసరికి 1 hour 32 minutes అలా ఉంది. మూవీ యొక్క ఐఎండిబి రేటింగ్ 5.2 ఉంది. ఇంకా స్టోరీ విషయంలోకి వచ్చేస్తే ఒక అమ్మాయి ఏంటంటే ఒక ఫారినర్ ఒక ఏరియాలో ప్లైన్ క్రాష్ వల్ల ఆ ఏరియాలో ఉంటది. ఆ ఉన్న తర్వాత నుంచి ఏమైంది, అసలు ఆ ప్లైన్ క్రాష్ ఎందుకు జరిగింది, జరగడానికి కారణం ఏంటి అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. సో అదంతా మాకు ఎందుకు, మా మూవీ ఎలా ఉందో ఒక్క మొక్కలో చెప్పమంటారా? నాకైతే అసలు నచ్చలేదు. అసలు నిజంగా చాలా దరిద్రంగా ఉంది. అసలు మూవీలో మెయిన్ ప్రాబ్లం ఏమన్నా ఉందా అంటే అది కాస్టింగే. అసలు నార్మల్గా వాళ్ళు తీసుకున్న పాయింట్ కూడా కొత్తదేం కాదు. స్టోరీ వెరీ రొటీన్. జస్ట్ నార్మల్గా అక్కడ ల్యాండ్ అవుతుంది. అక్కడ లోకల్స్లో ఏంటంటే కొంతమంది పోలీసులే రౌడీస్గా ఉంటారు. వాళ్ళు నార్మల్గా ర్యాండమ్ స్టఫ్ ఇదంతా. కానీ ఏంటంటే వాళ్ళు తీసుకున్న యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా కామెడీగా ఉంది. అంటే కనీసం అది బాగున్నా కూడా మూవీ ఓకే చూడొచ్చు అని అనుకునే వాళ్ళం. కానీ అది కూడా చాలా దరిద్రంగా ఉంది. ఏంటంటే క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది. అంటే ఆ సీన్‌లో కిల్లింగ్స్ బాగా ఉంటది. అంటే ఈ అమ్మాయి ఒకతే చంపేసిద్ది. ఆ చంపేసేటప్పుడు ఆ బ్లడ్ స్పిల్లింగ్ కూడా ఏదో రసన పూసినట్టు ఉంటది వాళ్ళ మొహాలకి. అసలు మరీ దారుణంగా ఉంది. నిజం చెప్పాలంటే కొన్ని కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్‌లో అసల ఆ ఫీమేల్ లీడ్‌కి అసల గన్ను పట్టుకోవడం కూడా రాదు. అంత దారుణంగా ఉంది. అంత దారుణంగా ఉంది. ఎలా తీశార్రా బాబు! అసల కనీసం చూడన్నా చూడాలా? అలాంటియి లేదు. మళ్ళీ ఏంటంటే ఈ మూవీలో క్లైమాక్స్‌లో ఒక ఫైట్ ఉంటది. అసలు ఆ ఫైట్ ఏముంటదో తెలీదు. 100 మంది సెక్యూరిటీ గార్డ్‌లు ఉంటారు. ఈ అమ్మాయి ఏమో లేపుకొని వెళ్ళిపోద్దంట. అసలు ఎలా వెళ్ళిపోద్దో కూడా తెలీదు. అది కూడా చూపియరు. తీరా చూస్తే అమ్మాయి చంపేసిద్ది. అంతే. జస్ట్ సింపుల్ అయిపోయింది అంతే. ఇంకా మూవీలో ఏమన్నా పాజిటివ్ ఉందా అంటే అది ఒకటంటే ఒక్కటి కూడా లేదు. మహా అయితే ఏంటంటే మూవీ మొత్తం కంటిన్యూ అవ్వడానికి మధ్యలో ఒక అమ్మాయి ఉంటది. ఆ అమ్మాయి కోసమే చూసాను నేనైతే ఇంకా. ఇంకా ఈ మూవీని ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా అంటే అస్సలు వాచ్ చేయకండి మామ. అంటే 18+ స్టఫ్ అంటూ ఉంది. అంటే న్యూడిటీ ఉంది. కొంచెం లైట్‌గా స్టార్టింగ్ సీన్స్‌లో. ఇంకా దాని తర్వాత నుంచి నార్మల్‌గానే ఉంది. ఫౌల్ లాంగ్వేజ్ అయితే ఏం లేదు. ఇదైతే ఫ్యామిలీతో అస్సలు వాచ్ చేయకండి. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే ఒక్కళ్ళంటే ఒక్కళ్ళది కూడా పర్ఫార్మెన్స్ బాలేదు. అందరిది దరిద్రంగానే ఉంది. అసలు ఫీమేల్ లీడ్ ఉంటది. మెయిన్ ఈవిడని కాస్టింగ్ చేశారు. అసలు చాలా వేస్ట్, అసలు చాలా దరిద్రం. ఆవిడకి అసలు యాక్టింగ్ సరిగ్గా అవ్వట్లేదు ఆవిడ వల్ల. ఏంటంటే కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లో కూడా అవ్వట్లేదు. అంటే చూడడానికి చాలా దారుణంగా ఉంటది. అంటే ఆవిడ జంప్స్ చేసేవి కానీ అవన్నీ చాలా అంటే చాలా దారుణంగా ఉంటది. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా అంతే దారుణంగా చేశారు. ఏదో ర్యాండమ్ గా చూశాను. నాకైతే అస్సలు నచ్చలేదు. వేస్ట్ అసల. ఒకవేళ మీరు ఈ మూవీ చూడాలి అని అనుకుంటే అసలు చూడకండి మామ. అసలు చాలా దారుణంగా ఉంది. ఆ సీన్ కోసం తప్ప ఇంకా అనవసరం ఈ మూవీ. ఆ సీన్ కూడా అంతేం ఉండదు. జస్ట్ నార్మల్‌గా చిన్నగా ఉంటది అంతే. ఒక 1 minute సీన్ అంతే. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.